హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం ఫార్ములాస్ ట్యాబ్లో డిఫైన్ నేమ్స్ గురించి చెప్పుకుందామండి. బేసిక్గా మనం ఫార్ములాస్ అన్ని చూసుకున్నాం కదా, సమ్ ఎలా చేయాలి, యావరేజ్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మార్క్స్ లిస్ట్ తీసుకున్నానండి. ఇక్కడ రవి అనే వ్యక్తికి మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ అండ్ జీకేలో 4 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్కి నేను సమ్ చేయాలి. సో ఇప్పుడు నేను సమ్ చేయాలనుకుంటే ఏం చేస్తాను, ఈక్వల్ టు సమ్ అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేసేసి ఈ 4 వాల్యూస్ని సెలెక్ట్ చేసుకుంటానండి. అవునా, 4 వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అనగానే నాకు సమ్ వచ్చేసింది. అవునా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా డ్రాగ్ చేసుకుంటాను ఫిల్ హ్యాండిల్ తో. నాకు ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క సమ్ కూడా ఇక్కడ వచ్చేసింది. అవునా, అలా కాకుండా నేనేం చేస్తాను అంటే ఒక నేమ్ ని, ఇప్పుడు నేను నార్మల్ గా సమ్ చేయాలి రవికి అని అనుకుంటే ఏం చేశానండి, ఈ 4 వాల్యూస్ ని సెలెక్ట్ చేశాను. అలా కాకుండా ఈ 4 వాల్యూస్ ని సెలెక్ట్ చేయకుండా నేను రవి అనగానే ఈ 4 వాల్యూస్ ని తీసేసుకోవాలి. అంటే ఈ 4 వాల్యూస్ కి నేను రిఫరెన్స్ ఇచ్చేయాలండి. ఎవరిని, రవిని. అలానే రాజు అనగానే ఈ 4 వాల్యూస్ ని, అంటే రాజుకు వచ్చిన మార్క్స్ అన్ని తీసేసుకోవాలి. అలానే మహేష్ అనగానే మహేష్ కు వచ్చిన మార్క్స్ అన్ని తీసేసుకోవాలి. అలానే కిరణ్ అనగానే కిరణ్ కు వచ్చిన మార్క్స్ అన్ని తీసేసుకోవాలి అనుకుంటే నేను యూజ్ చేసేదే డిఫైన్ నేమ్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే మీకు డిఫైన్ నేమ్స్ అని ఉంటుంది. ఇక డిఫైన్ నేమ్స్ ని క్లియర్ గా చూడండి. మీకు ఇక్కడ డిఫైన్ నేమ్స్ ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ డిఫైన్ నేమ్స్ అని ఉంది కదా, ఇక్కడ నేమ్ మేనేజర్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కర్సర్ పెట్టేసుకున్నాను. కర్సర్ పెట్టేసుకొని ఇక్కడ నేమ్ మేనేజర్ ని క్లిక్ చేస్తున్నాను. నేమ్ మేనేజర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నేను న్యూ అని ఉంది చూడండి, న్యూ మీద క్లిక్ చేశాను. న్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిది పెట్టుకోవాలండి, రవి నేమ్ ని నేను పెట్టుకోవాలి. అవునా, సో నేను ఇక్కడ రవి అని ఇస్తాను. ఓకే, రవి అని ఇచ్చాను. రవి అని ఇచ్చి ఇవ్వగానే మనకి ఇక్కడ ఎంత షీట్ లో ఏ రిఫరెన్స్ ఉండాలి అంటే ఎన్ని సెల్స్ మనకి రిఫర్ అవ్వాలి అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసేసి బేసిక్ గా నాకు రవి అనగానే ఏ సెల్స్ రిఫర్ అవ్వాలండి, ఈ 4 సెల్స్. అవునా, మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, సోషల్ మార్క్స్, జీకే మార్క్స్ సెలెక్ట్ చేశాను. సో ఆ 4 సెల్స్ యొక్క రిఫరెన్స్ ఇక్కడ వచ్చేసింది. అవునా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఓకే అంటాను. ఓకే అనగానే ఇక్కడ చూసారు ఆటోమేటిక్ గా రవి మనకి ఫీడ్ అయిపోయింది. సో అలానే నేను అగైన్ మళ్ళీ ఇంకొక న్యూ అంటానండి. న్యూ అనగానే అగైన్ ఇప్పుడు నాకు ఎవరు కావాలి, ఈ 4 వాల్యూస్ కావాలి. ఎవరిది, రాజుది కావాలి. సో రాజుది నేను తీసుకుంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ రాజు అని ఇస్తున్నాను. ఓకేనా, రాజు అని ఇచ్చేసి అగైన్ ఇక్కడ రిఫరెన్స్ కి ఏ సెల్స్ కావాలి అని అడుగుతుంది. సో నేను ఇక్కడ ఉన్న రిఫరెన్స్ తీసేసి రాజు మార్క్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. రాజు మార్క్స్ మ్యాథ్స్ నుంచి జీకే వరకు సెలెక్ట్ చేసుకుని రిఫరెన్స్ ఇచ్చేసాను. చూసారా, ఆ రిఫరెన్స్ తీసేసుకుంది కదా. ఇప్పుడు నేను ఓకే అన్నాను. సో రాజు సేవ్ అయిపోయింది. చూసారా, అలా నేను రవికి రాజుకి రిఫరెన్స్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా, క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తాను అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ చేయాలి. నార్మల్ గా అయితే నేను ఈక్వల్ టు సమ్ అని ఇచ్చేసి ఈ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా నేను ఇప్పుడు సింపుల్ గా ఈక్వల్ టు సమ్ అని తీసుకొని చూడండి, ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసేసి నేను ఎవరు రిఫరెన్స్ ఇచ్చాను, ఈ 4 వాల్యూస్ కి రవి కదా. సో సింపుల్ గా రవి అని వచ్చింది. చూసారు, ఇక్కడ రవి అని వచ్చింది. సో ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ ఇక్కడ రవి తీసేసుకుంది. రవి అంటే ఈ 4 మార్క్సే కదా, సో ఆ 4 మార్క్స్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు నేను సింపుల్ గా బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్ గా మనకి సమ్ వచ్చేసింది. ఓకేనా, అలానే ఇప్పుడు నేను రాజు కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు రాజు కూడా నేను సమ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈక్వల్ టు సమ్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని సింపుల్ గా రాజు అని ఇస్తాను. చూసారు, ఇక్కడ రాజు మనకి సేవ్ అయిపోయింది. ట్యాబ్ ప్రెస్ చేయండి, రాజు
జే వరకు ఇచ్చి ట్యాబ్ ప్రెస్ చేయగానే రాజుని తీసేసుకుంది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసి ఎంటర్ అనగానే రాజు మార్క్స్ సమ్ వచ్చేసింది చూసారా? సో ఇలా మనం సమ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సింది యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ చేయొచ్చండి. చూడండి నేను ఇక్కడ యావరేజ్ చేస్తాను. యావరేజ్ ఎలా చేయాలి అంటే సేమ్ అలానే అండి. ఈక్వల్ టు యావరేజ్ అని మనకి ఫార్ములా ఉంది కదా! మీకు ఫార్ములాస్ గురించి తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి. అందులో నేను క్లియర్‌గా ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అని చెప్పి బ్రాకెట్ ఓపెన్ చేశాను. బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు జస్ట్ సెకండ్ చూడండి. ఇక్కడ నేను ఈక్వల్ టు యావరేజ్ తీసుకొని ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి ఎవరిది కావాలండి యావరేజ్? రవిది కదా! సో రవి అని తీసుకున్నాను. సో రవికి మనం డైరెక్ట్ గా ఈ 4 వాల్యూస్ సెలెక్ట్ చేసేసాం కదా! చూసారా నేను ఎంటర్ అనగానే మనకి యావరేజ్ వచ్చేసింది. యావరేజ్ ఆఫ్ రవి. ఈవెన్ అలాగే యావరేజ్ ఆఫ్ రాజు కూడా అంతేనండి. యావరేజ్ అని చెప్పేసి మనం డైరెక్ట్ గా రాజు అని ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను యావరేజ్ అని ఇస్తున్నాను. ఓకే, యావరేజ్ అని చెప్పేసి మనం రాజు అని ఇస్తే మనకు ఆటోమేటిక్ గా ఈక్వల్ టు యావరేజ్ అని చెప్పేసి నేను సింపుల్ గా రాజు అని తీసుకున్నాను. సింపుల్ గా బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను. వెంటనే మనకి యావరేజ్ ఆఫ్ రాజు వచ్చేసింది చూసారా? అలానే మనం మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కూడా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు రవిలో మాక్సిమం వాల్యూ కావాలి. సో నేను సింపుల్ గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా సింపుల్ గా ఈక్వల్ టు మ్యాక్స్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసుకొని రవి అంటాను. ఓకే, రవి అని చెప్పి క్లోజ్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అన్నాను. చూసారా మాక్సిమం ఎంత అండి? 88, 98, 78, 66 లో మాక్సిమం వాల్యూ 98 కదా! సో 98 వచ్చేసింది. అలానే రాజు కూడా నేను ఈక్వల్ టు మ్యాక్స్ అని చెప్పేసి రాజు అని ఇచ్చాను. ఓకే, చూడండి రాజు అని ఇచ్చాను. బ్రాకెట్ ఎండ్ చేసేసాను, ఎంటర్ అన్నాను. రాజు మాక్సిమం మార్క్స్ ఎంత అండి? 88. అలా మనం మాక్సిమం మినిమం వాల్యూస్ ని ఫైండ్ చేసుకోవచ్చు. సమ్ యావరేజ్ ఫైండ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే నేను డైరెక్ట్ గా ఈ 4 మార్క్స్ కి రవి అనే నేమ్ ని డిఫైన్ చేసేసాను. సో రాజు అనే నేమ్ ని ఈ 4 వాల్యూస్ కి డిఫైన్ చేసేసాను. అలా మనం డిఫైన్ నేమ్స్ యూజ్ చేసుకొని ఈజీగా ఏది కావాలంటే అది ఫైండ్ చేసుకోవచ్చు అండి. ఫార్ములాస్ అంటే మనం ఫార్ములాలో యాడ్ చేసేస్తాం. చూడండి ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అంటే మనం ఇప్పుడు యూజ్ ఇన్ ఫార్ములాలోకి వెళ్తే నాకు రవి రాజు కనిపిస్తాయి. చూడండి రవి రాజు అనే ఫార్ములాస్ ని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను కాబట్టి. సో అలా మనం డిఫైన్ నేమ్స్ ని యూజ్ చేయొచ్చండి. ఓకే గైస్, ఈ డిఫైన్ నేమ్స్ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.